రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మనోజ్ తివారీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని, నేను లైఫ్ లాంగ్ వీరేంద్ర సెహ్వాగ్కి రుణపడి ఉంటాను అని చెప్పేసి. అయితే ఎందుకన్నాడు భయ్య అంటే, సో ఇదంతా తెలియాలంటే మీరు ఫస్ట్ 2011లో మనకి వెస్టిండీస్ సిరీస్ జరిగిందనమాట. సో దాని గురించి తెలుసుకోవాలి. అయితే ఆ వెస్టిండీస్ సిరీస్లో మనకి కెప్టెన్గా ఎంఎస్ ధోని కాదు ఉంది. ఎంఎస్ ధోని ప్లేస్లో వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్సీ చేశాడనమాట. అయితే మరి దాంట్లో 4th ఓడిఐలో చూసుకుంటే ఆ సిరీస్లో 4th ఓడిఐలో వీరేంద్ర సెహ్వాగ్ ఏకంగా డబుల్ సెంచరీ చేశాడు. డబుల్ సెంచరీ చేసిన తర్వాత ఒక పక్కన చూస్తేనే కెప్టెన్గా ఉన్నాడు, ఇంకో పక్కన చూస్తేనే డబుల్ సెంచరీ కొట్టాడు. సో దీని తర్వాత మరి 5th ఓడిఐలో ఖచ్చితంగా ఆడి తీరుతాడు. మరి 5th ఓడిఐ వచ్చేటప్పటికి ఏం చేశాడు తెలుసా వీరేంద్ర సెహ్వాగ్, నేను ఈ 5th ఓడిఐ ఆడను అని చెప్పేసి అతను పక్కన కూర్చున్నాడు 5th ఓడిఐకి. ఎందుకు భయ్యా అంటే ఒకటే రీజన్, అప్పుడు బస్సులో వెళ్ళేటప్పుడు మనోజ్ తివారీతో కొంచెం మాట్లాడాడు అనమాట. ఏమని, నువ్వు దేశవాళీ క్రికెట్లో ఏ ప్లేస్లో ఆడేవాడివి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాడు అనమాట. అయితే తివారీ ఏం చెప్పాడు, నేను ఏ ప్లేస్లో అయినా సరే నేను మంచిగానే ఆడతాను అన్నాడంట. సో అలా కాదు, నువ్వు సరిగ్గా చెప్పు, నువ్వు ఏ ప్లేస్లో మంచిగా ఆడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి అడిగాడు అనమాట. అయితే మనోజ్ తివారీ ఏమన్నాడు, నేను మేజర్గా అసలు ఫోర్త్ వికెట్కి అయితే నేను మంచిగా ఆడతాను, అక్కడే ఎక్కువ సందర్భాల్లో నేను ఆడిన సందర్భాలు ఉన్నాయని చెప్పేసి చెప్పాడు అనమాట. అయితే మరి ఇక అది ఆ మాట విన్న తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ ఏం చేశాడు, ఆ 5th ఓడిఐకి ఓకే నేను ఈ 5th ఓడిఐలో నేను ఆడట్లేదు, గౌతమ్ గంభీర్ కెప్టెన్గా ఉంటాడు, సో ఇక నువ్వు 4th ప్లేస్లో ఆడు అని చెప్పేసి మరి మనోజ్ తివారీ కోసం మరి వీరేంద్ర సెహ్వాగ్ ఓడిఐ కూడా ఆడలేదన్నమాట. సో దాని తర్వాత గౌతమ్ గంభీర్కి ఒకటే చెప్పాడు, సో నేను ఈ మ్యాచ్ ఆడట్లేదు, సో నేను తప్పుకుంటున్నాను, నా ప్లేస్లో మనోజ్ తివారీ వస్తాడు, మనోజ్ తివారీకి 4th డౌన్లో బ్యాటింగ్ వచ్చేటట్టు నువ్వు చూడు అని చెప్పేసి గౌతమ్ గంభీర్కి చెప్పాడు అనమాట. అయితే మరి గౌతమ్ గంభీర్ కూడా అదే విధంగా చేశాడు. అయితే మరి ఆ మ్యాచ్లో చూసుకుంటే మనోజ్ తివారీ ఆ 4th ప్లేస్లో వచ్చి ఏకంగా సెంచరీ కొట్టాడు. సెంచరీ కొట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు అనమాట. అంటే మరి తన కోసం అని చెప్పేసి వీరేంద్ర సెహ్వాగ్ మరి ప్లేస్ను కూడా త్యాగం చేశాడని, మరి ఇప్పుడు లైఫ్ లాంగ్ నేను రుణపడి ఉంటాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే మనోజ్ తివారీ ఇవ్వడం జరిగిందనమాట.